నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సైకిల్ చక్రం తిరగడం లేదు, మన ముందు నిలబడే సత్తా లేదు, అందుకే ఈ పొత్తులు అని సీఎం జగన్ ఫైర్. కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ప్రసంగం. సైకిల్ చక్రం తిరగడం లేదు, మన ముందు నిలబడే సత్తా లేదు, అందుకే ఈ పొత్తులు అని సీఎం జగన్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మరి చంద్రబాబు సైకిల్ పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనిస్తే, చంద్రబాబు నాయుడు గారి సైకిల్ పరిస్థితి ఏమిటి అని గమనిస్తే, చంద్రబాబు సైకిల్కు ట్యూబులు లేవు, చంద్రబాబు సైకిల్కు టైర్లు లేవు, చంద్రబాబు సైకిల్కు చక్రాలే లేవు, చంద్రబాబు సైకిల్ తుప్పు పట్టిన పరిస్థితిలో ఈరోజు ఉంది. ఆ తుప్పు పట్టిన సైకిల్ను తొక్కటానికి, ఆ తుప్పు పట్టిన సైకిల్ను తోయటానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి వేరే పార్టీలు కావాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి జాబ్ రిక్వైర్మెంట్. ఎందుకంటే బాబు పేరు చెబితే గుర్తుకొచ్చే. కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. పులుసుబంత ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని చెప్పిండు, పోడు భూముల పట్టాలు ఇవ్వాలని చెప్పిండు, ఇంకా చాలా విషయాలు మా మిత్రులు పాయం వెంకటేశ్వర్లు తీసుకొచ్చిండు. అందుకే మా పెద్దలు బట్టి విక్రమార్క గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా అన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ ప్రాజెక్టులకు సంబంధించి అన్ని సవివరంగా సమీక్షించి వీటన్నిటిని చేసే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇదంతా చెయ్యాలి అంటే మీరందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలి. మీరు ఇచ్చే బలం 1000 ఏనుగుల బలం. ఇవాళ మిమ్మల్ని చూసినాక నాకు 1000 ఏనుగుల బలం వచ్చింది. ఎవడు అడ్డం వచ్చినా పండబెట్టి తొక్కే బాధ్యత నేను తీసుకుంటాం. మిత్రులారా, మొట్టమొదటిసారి రాజకీయాలలో భాగంగా 2007లో ఈ ఖమ్మం జిల్లాకు రావడం జరిగింది. దాదాపుగా ఈ 18 సంవత్సరాలలో ఏ రోజు ఎప్పుడొచ్చినా, ఎట్లొచ్చినా, ఎంత కష్టాలలో వచ్చినా ఖమ్మం జిల్లా యువకులు, మా మిత్రులు వేలాది మంది వచ్చి ఇక్కడికి అండగా నిలబడి మీ గుండెల్లో పెట్టి చూసుకుంటున్నందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మిత్రులారా, నాకు మీకు రక్త సంబంధం లేకపోయినా మీ రక్తాన్ని చెమటగా మార్చి కాంగ్రెస్ పార్టీ జెండాను మీ భుజాల మీద మోసి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో 10లో 9 అసెంబ్లీలు గెలిపించి ఈనాడు ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖమ్మం జిల్లాలో ఉండే కార్యకర్తలు ఏర్పాటు చేసిండ్రు. వారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేయదలుచుకున్న. మిత్రులారా, సూర్యుడు ఎట్లయితే తూర్పున ఉదయించి ప్రపంచానికి వెలుగునిస్తాడో, తెలంగాణకు కూడా భద్రాచలం, మనుగూరు, ఖమ్మం జిల్లా ప్రాంతం తూర్పునే ఉంటుంది. ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని భద్రాచలంలో శ్రీరామచంద్రుడి ఆశీర్వాదం తీసుకొని ప్రారంభించి ఇవాళ ప్రజా దీవెన సభ మన మనుగూరులో పినపాక శాసనసభ నియోజకవర్గంలో పెట్టి వేలాది మంది ఇక్కడికి తరలి వచ్చి తెలంగాణ రాష్ట్రానికి అటువైపున బీఆర్ఎస్, బీజేపీ నాయకులను ఖబర్దార్ బిడ్డలారా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని మీరందరు ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఆనాడు కష్టాలలో ఉన్నప్పుడు, కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతున్నప్పుడు, కాంగ్రెస్ అభిమానులు జైళ్లలో మగ్గుతున్నప్పుడు, పార్టీ నాయకులు భయపడి ఇళ్లలో దాక్కున్నప్పుడు కార్యకర్తలే ధైర్యం చేసి కట్టె చేత బట్టి
కాంగ్రెస్ జెండాను మోసి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ను అధికారంలోకి తెస్తామని కొట్లాడింది. ఇవాళ అధికారం తెచ్చింది, అధికారం నిలబెట్టింది మీరే అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. మిత్రులారా, సెప్టెంబర్ 17, 2023 నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో 6 గ్యారెంటీలను తెలంగాణ సమాజానికి అభయహస్త రూపంలో మాటిచ్చింది. సోనియా గాంధీ గారు, గాంధీ కుటుంబం అంటే మాట ఇస్తే మాట తప్పని, మడమ తిప్పని నాయకురాలు ఎవరైనా ఈ దేశంలో ఉన్నారు అంటే అది శ్రీమతి సోనియా గాంధీ గారు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. 2004లో ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ జిల్లాలో తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చింది. 60 సంవత్సరాల ఆకాంక్ష, వందలాది మంది విద్యార్థుల ఆత్మ బలిదానం, మరీ ముఖ్యంగా 69 తెలంగాణ ఉద్యమం ఈ ఖమ్మం గడ్డ మీదనే పురుడు పోసుకున్నది. పాల్వంచలో ఒక ఉద్యోగం కోసం మొదలైన ఈ తెలంగాణ ఉద్యమం, ఖమ్మం నుంచే మొదలైన ఈ తెలంగాణ ఉద్యమం ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సగర్వంగా ఇవాళ మనుగూరులో నిలబడి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట్లాడుతుందంటే ఖమ్మం జిల్లా పోరాటం, ఖమ్మం గడ్డ మీద ఉన్న గాలి, ఈ నేల, ఈ నీరు ఆ ఉద్యమ స్ఫూర్తిని నింపి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. ఆ స్ఫూర్తితో మొదలైన తెలంగాణ ఉద్యమం ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. సాధించిన తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2 సార్లు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయి దళితులకు. మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. గనక సాగునీరు గనక అందించి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తించి మొదట్లోనే పోలవరం ప్రాజెక్ట్ అయ్యే లోపు కనుక మనం ఇట్లాగే మనం పెట్టుకుని కూర్చుంటే రైతులు 4 ఏళ్ళు ఇబ్బందులు పడతారని ఆయన ముందుగానే పట్టసీమ ప్రాజెక్టు నిర్మించి డెల్టా రైతులకు అందరికీ కూడా నీరు అందజేసి పంటలు ఎండిపోకుండా, క్రాప్ హాలిడే ఇవ్వకుండా రైతులకు సాగునీరు, ప్రజలకు త్రాగునీరు ఇవన్నిటినీ కూడా అందజేయటం అనేటువంటి చాలా ముందు చూపుతో చేసిన విషయం. ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద కక్షపూరిత వైఖరితో పట్టసీమను పట్టించుకోలేదు. పోలవరాన్ని తిరోగమన దశలో రివర్స్ టెండరింగ్ పేరుతో పూర్తిగా మూలన పడేశారు. పైగా ఈయన మూలన పడేసినందువల్ల పోలవరం ప్రాజెక్టులో వేలాది కోట్లు నష్టం జరిగేలాగా డ్యామేజ్ జరిగి అన్నీ కూడా కొట్టుకుపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ టీం కూడా విజిట్ చేసి ఈ జరిగిన డ్యామేజ్ని కంట్రోల్ చేయటానికి, డిజైన్ చేయటానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు కూడా ఈ రోజు వరకు తీసుకోకపోవటం చాలా దురదృష్టకరమైన పరిణామం. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది, పన్నులు వ్యవహరించకుండా. దీని ఫలితమే ఇవాళ రాష్ట్ర రైతాంగం, ముఖ్యంగా రైతాంగం అధోగతి స్థితికి నెట్టబడ్డారు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఖరీఫ్, రబీ కలిపి 1,42 లక్షల ఎకరాలు సాగు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 23, 24లో 2 సీజన్లో కలిపి 30 లక్షల ఎకరాలకు పడిపోయింది. అది 1,42 లక్షల ఎకరాలు ఎక్కడ, 1,30 లక్షలకి మొత్తానికి పడిపోయింది ఈ 2 సీజన్లలో కలిపేది. అయితే ఎందుకు ఇలా జరిగిపోయిందంటే సాగునీటి ప్రాజెక్టులు, డ్రిప్పు వగైరాల్లో 5 ఏళ్లలో 65,000 కోట్లు ఖర్చు చేయగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చు చేసింది 30,000 కోట్లు మాత్రమే. ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల జగన్ ప్రభుత్వం పూర్తిగా. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇంకా మీరేం మార్పులు వస్తాయో ఆ కార్యక్రమాలు చేస్తానని చెప్పి మరి జగన్మోహన్ చెప్పడం
నిజంగా మనకందరికీ గర్వకారణం ఉంది. అందుకే ప్రజలు, అందుకే కార్యకర్తలకు నమ్మకం వచ్చింది, పూర్తి నమ్మకంతో, పూర్తి విశ్వాసంతో ప్రజలందరూ కూడా లక్షలాది మంది వచ్చి ఆయనకి ఆశీర్వాదం తెలుపుతున్న ఈ నేపథ్యంలో ఇంకా 2-3 రోజుల్లో, ఓ వారం రోజుల్లో ఎన్నికలు నోటిఫికేషన్ రాబోతున్నాయి. మళ్ళీ మీ అందరి ద్వారా ఈ రాష్ట్ర ప్రధానికానికి సభకు ఇచ్చేసిన లక్షలాది మంది కార్యకర్తలు ప్రజలకి మళ్ళీ వారు చైతన్యవంతులై మళ్ళీ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీ పార్టీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడం నన్ను కొట్టాలని కోరుతున్నాం. చూసాం మనం, ఒక వారం రోజులు ఒక ఎపిసోడ్ జరుగుతుంది దేశంలో, రాష్ట్రంలో. పొత్తుల కోసం ఎంపర్లాడుతూ ఢిల్లీ చుట్టూ ప్రదర్శన చేసుకుంటూ, ఇక మీకు మీరు ఏం చెప్తారో చెప్పండి, మేమేనా మేము దేనికైనా మా తలుపులను తెరిచి ఉన్నాయని చెప్పుకుని మరి మాట్లాడుకుంటూ ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ సెలబ్రిటీ పార్టీ కానీ మరి ఏ విధంగా భారతీయ జనతా పార్టీతో తాతాలాడిందో అందరూ ఈ రాష్ట్ర ప్రధానికి అందరూ కూడా చూసే ఉంటారు, తెలుసుకుని ఉంటారు. ఒత్తిడి చేసుకోవడం, ఓ పార్టీని కలిగి ఉండడం ప్రజాస్వామ్యంలో సహజం. కానీ ఈ రకంగా ఎంపర్లు ఆడుకొని కొత్త వాళ్ళు అయితే అలాగే కాదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో నేను ఈ కార్యక్రమం చేశానని చెప్పుకోవడం లేక ఆ గుమ్మం ఈ గుమ్మం తిరుక్కుంటూ ఇవాళ అవి చూస్తుంటే రాష్ట్ర ప్రధానికానికి జగస్ఫురంగా ఉంది. అసహించుకుంటారు ఏంటిది అని. నేను ఉదయాన్ని ఒకరు వచ్చి ఎవరు నాకు వీడియో పెట్టారు. ఉదయాన్నే ఉదయం వీడియో చూశాను. ఏంట్రా ఇదేంటి అని చూస్తే భారతీయ జనతా పార్టీ నాయకుడు మన ఆంధ్రుడు కాకపోయినా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వెళ్ళిపోయారు. ఆ మాటల తీరు మనం గమనించినట్లయితే మొదటి 3 సభల్లో మేము సిద్ధం, మేమే అధికారంలోకి వస్తామని బీరాలు పలికిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4వ సభ ఆఖరి సభలో తన ఓటమిని ఇండైరెక్ట్గా అంగీకరించినట్లుగా, తన ఓటమి సంతకం పెట్టినట్లుగా తెలుస్తుంది అందరికీ. ఆయన మాటలో బేలతనం, ఆయన మాటలో కంగారు, ఆయన మాటలో చంద్రబాబు గారు ఏ రకంగా రేపు అధికారంలోకి రాబోతున్నారన్న ఆతృత సుస్పష్టంగా కనపడుతూ ఉన్నది. అందుకంటున్న ఓటమి సంతకం నిన్న సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అని చెప్పి నేను అంటున్నాను. నేను కాదని చెప్పే ధైర్యం ఉందా వైసీపీ నాయకులకు ఎవరైనా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. నేను ఆ గ్రీన్ మ్యాట్లు వేసి పైన డ్రోన్లు తిప్పి విపరీతంగా జనం వచ్చారని చెప్పి ప్రచారం చేశారు. కానీ నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అంబటి రాంబాబు ఎవరు అతను ఉన్నాడు, ఆ డాన్సులు వేస్తారు. ఒక పక్క రోజా గారని, ఒక పక్క ఈయన డాన్స్, ఆయన కదా అంబటి రాంబాబు. ఆయన అంటాడు డ్రోన్లు వస్తున్నాయి ఆపేయండి స్పీచ్లని. ఏమయ్యా ప్రజలంతా అమాయకులా? ఆ డ్రోన్లు మీవి కాదా? మీ ఐపాక్ వాళ్ళు ఉపయోగించే డ్రోన్లు కాదా? అంటే మాయ ఉన్నది లేని. లోకేష్ బాబు గారు పంపించారు డ్రోన్లు అంటాడు ఆ పనికి మాలిన గౌరవ మంత్రి. ఆపండి స్పీచ్లు ఆపండి. మీ డ్రోన్లే రా బాబు, అవి మీరు ప్రయోగించిన డ్రోన్లే, మీ డ్రోన్లకు మీరు అంటే జనాన్ని ఏ రకంగా మభ్య పెడతా 5 సంవత్సరాలుగా అదే భ్రమలో పెడుతున్నారు
రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. మీదొక మయసభ, ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా చూపిస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. మీరంటారు ఆయన మేనిఫెస్టో విడుదల చేస్తాము ఆ సభలో అన్నావు. నేను అడుగుతున్నా జగన్మోహన్, వేర్ ఈజ్ యువర్ మేనిఫెస్టో? వై ఆర్ నాట్ రిలీజ్ యువర్ మేనిఫెస్టో ఎస్టర్డే? అంటే ఓటమి భయం ఏ రకంగా వెంటాడుతుంది? మీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు కూర్చొని తయారు చేసిన మేనిఫెస్టోని విసిరి కొట్టింది మీరు కదా. ఇది కాదా ఈ మేనిఫెస్టోతో మనమేం అధికారంలోకి వస్తామయ్యా? ఇంకా మభ్యపెట్టాలి జనాన్ని, ఇంకా భ్రమలో పెట్టాలి జనాన్ని అని చెప్పి ఉమ్మారెడ్డి గారు తయారు చేసిన మేనిఫెస్టోని విసిరి కొట్టింది మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా. చెప్పండి ధైర్యం ఉంటే. లేదు లేదు మాకు అంతా తయారైంది, ఏదో చిన్న పొరపాటు జరిగిందని చెప్పండి. మేనిఫెస్టో అని చెప్పి చేస్తారు. పైగా ఆయన అంటాడండి, గత మేనిఫెస్టోలో మేము 90%, 95% అమలు చేశారంటారు. నేను అడుగుతున్నా ఈ రోజున అసలు ప్రధానమైన హామీ మీరు అమలు చేయలేదు. మద్యపాన నిషేధం చేసిన తర్వాత నేను మిమ్మల్ని ఓట్లు అడగటానికి వస్తానని చెప్పింది నిజం కాదా? మరి నేను ఎందుకు ఆ మాట చెప్పలేదయ్యాను సిద్ధం సభలో? మద్యపాన నిషేధం చేశాను నేను, నాకు ఓట్లు వేయండి అని అడగలేదేను? మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. కింద ఉన్నటువంటి వాళ్ళకన్నా స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళని చూస్తే అసలు కళ్ళు తిరిగేటువంటి పరిస్థితి, ఒక అలలాగా జనసముద్రంలాగా ఎక్కడ చూసినా సరే. కాబట్టి అంత కష్ట నష్టాలకు వచ్చి ప్రజలు అంత పెద్ద ఎత్తున పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందించడానికి తరలి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంటే ఎందుకు జనం ఇంతమందికి రావడానికి కారణం అంటే 58 నెలలు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలను చేర్చగలిగాడు. కాబట్టి ప్రతి కుటుంబం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సంక్షేమ లబ్ధి మా ఇంటికి చేరింది అని చెప్పి గ్రహించారు. కాబట్టే ఆ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు తమ బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి సభకు వెళ్ళాలి, ఆయనకు మన ఆశీస్సులు అందించాలి, మనం మద్దతు పలకాలి, మనం అందరం రేపు జరిగేటువంటి ఎన్నికలకు మేమందరం సిద్ధంగా ఉన్నాం అనేటువంటిది ఆయనకి తెలియజెప్పాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు రావడం జరిగింది. అంటే పథకాలు నేరుగా ఇంటికి చేరాయి, మనం నేరుగా ఇంటి గడప దాటి బయటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి మన ఆశీస్సులు అందించాలనేటువంటి ఒక అరుదైనటువంటి ఆలోచనతో వచ్చే ప్రభుత్వం సొమ్ము ఇచ్చారు ఏముందనేటువంటిది కాకుండా పార్టీలకు అతీతంగా, పార్టీలతో సంబంధం లేకుండా ఏ పార్టీకి చెందనటువంటి వ్యక్తులు, కొంతమంది కరుడు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కలిసి బస్సులు ఎక్కి తరలి వెళ్ళారంటే దాని అర్థం ప్రతి కుటుంబానికి ఈరోజు లబ్ధి చేకూరింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యక్రమాన్ని ఇంటికి చేర్చాడు. కాబట్టి ఆ ఇంటిలో ఉన్నటువంటి కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందించడానికి బయటకు వచ్చాయి. అయితే దురదృష్టం ఏంటంటే బ్రహ్మాండంగా సభ జరిగింది, జనం బ్రహ్మాండంగా హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడికి కన్ను కుట్టింది. ఇది చంద్రబాబు నాయుడికి ఎప్పుడు పాపం గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది. ఏది జగన్మోహన్ రెడ్డి గారి సభ జరిగినా వెంటనే కడుపు మంట ప్రారంభమవుతుంది. దాన్ని ఆ మంటకు ఉపశమనం ఏంటంటే తనకున్నటువంటి అనుకూల మీడియా, దాంతోపాటు వాట్సప్, సోషల్ మీడియాలు, దాంతోపాటు ఇంకా రకరకాలైనటువంటి యూట్యూబ్ ఛానల్స్ వీటిని పెట్టి రకరకాలుగా తిప్పి సాయంత్రానికి ఆ మందు ఏంటంటే సరిగ్గా జరగలేదనేటువంటిది రాయించి చూపించి పోస్టింగ్లు చేయించి సంతృప్తి పడి కొనుక్కొని నిద్రపోయేటువంటిది అలవాటు. ఈరోజు నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడిని కానీ, రాతలు రాసినటువంటి వాళ్ళు కానీ, కూతలు కూసినటువంటి వాళ్ళని కానీ 2,70,000 కోట్ల రూపాయలు ప్రజలకు అందించినటువంటిది గ్రాఫిక్సా? అంటే అమ్మఒడి పథకం ఇంటికి చేర్పించింది గ్రాఫిక్సా? రైతు భరోసా ప్రతి రైతుకు అందించింది గ్రాఫిక్సా? వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయుత మహిళలకు అందించింది గ్రాఫిక్సా? రజకులు, న్యాయబ్రాహ్మణులు, టైలర్లకు 10,000 రూపాయలు అందించింది గ్రాఫిక్సా? జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన విద్యార్థులకు అందించింది గ్రాఫిక్సా? ఇళ్ళు లేనటువంటి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటిది గ్రాఫిక్సా? ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి వాళ్ళకి ఇళ్ళు కట్టించి ఇవ్వడం కూడా గ్రాఫిక్సా? కాబట్టి మీరు ఏదో ఒక విధంగా మీకున్నటువంటి ఆక్రోశం జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతంగా జనం వచ్చారనేటువంటి బాధ, దుగ్ధ, ఆందోళన, ఆవేదన, ఆవేశం, ఆక్రందన ఇవన్నీ కలిసి రకరకాలైనటువంటి విమర్శలకి మీరు పూనుకోవడం జరిగింది. అసలు ఈ రాష్ట్రంలో గ్రాఫిక్స్ అనేటువంటి దానికి పేటెంట్ ఎవరికి ఉంది? ఎవరు దాన్ని ప్రమోట్ చేసింది?
చంద్రబాబు ఏ స్థాయిలో దాన్ని ప్రమోట్ చేశాడు? రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇంతవరకు రాజధాని పూర్తి చేయకుండానే రాజధాని అద్భుత కట్టడం ఏ విధంగా ఉంటుందనేటువంటి దాన్ని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సైకిల్ చక్రం తిరగడం లేదు, మన ముందు నిలబడే సత్తా లేదు, అందుకే ఈ పొత్తులు అని సీఎం జగన్ ఫైర్. కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ప్రసంగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.